బర్త్డేని గుర్తుండేలా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ లాస్ట్కి నాకే గుర్తుండేలా సర్ప్రైజ్ అయ్యాను. హలో బ్యూటిఫుల్ సోల్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమన్నా హ్యాండ్ క్రాఫ్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. రికార్డ్ చేయడానికి ఎవరు లేరని ఫోన్ని ఒక దగ్గర సెట్ చేసి ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా పర్లేదు, బాగానే వచ్చింది. పేపర్స్ని హ్యాండ్స్తో కట్ చేశాక పక్కన సిజర్స్ ఉందని గమనించాను. ఇలా ఉంటుంది. సిజర్స్ని పక్కన పెట్టుకొని కూడా కష్టపడి హ్యాండ్తో కట్ చేశాను. ఇలా ఉంటాయి మన పనులు. ఈ రెండిట్లో లెఫ్టే కొంచెం బాగున్నట్టు అనిపించింది కదా. ఫైనల్గా అన్ని లెటర్స్ రాసేసాక నాకైతే IRT లెటర్స్ బాగా వచ్చినట్టు అనిపించాయి. ఇంకా బర్త్డే వచ్చింది. కేక్ తీసుకుందామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంకో 2 కేక్స్ కనిపించాయి. ఈ ఫ్లేవర్స్ని గుర్తుపెట్టుకోండి. బర్త్డే గర్ల్తోనే బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేయించాల్సి వచ్చింది. ఆ ఫ్లేవర్స్ కేక్ చుట్టూ పెట్టి డెకరేట్ చేద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయాను. అందుకే అలా అటు 2 ఇటు 2 సెట్ చేశాను. ఆగండి, నేను పెట్టేదాకా. చిల్లర చిల్లర ఏంది మై, అది బాగుంది. కాకపోతే అమూల దారం ఇగ్నోర్ చేసేస్తే బాగుంది. కేక్ కటింగ్ మొత్తం అయిపోయాక ఇంకా గిఫ్ట్ ఇచ్చే టైం ఆసన్యమైంది. ఈ ఫుడ్ కవర్లో పెట్టాను గిఫ్ట్ని. ఇంకా తను పాపం బిర్యానీ గిఫ్ట్ చేస్తున్నా అనుకుంది, బట్ రియాలిటీ ఏంటంటే దాంట్లో ఉంది హాట్ బ్యాగ్. ఇంకో గిఫ్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కమ్ బ్రాస్లెట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సి వచ్చింది. ఇంకా అందుకే వాటర్ మిలన్ చిప్స్తో ఫినిష్ చేశాము. ఆఫ్టర్నూన్ లంచ్కి ట్రెడిషన్ ఆఫ్ ఆంధ్ర నుంచి సుప్రీం బోన్లెస్ చికెన్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. వెరైటీగా బర్త్డేని పార్క్లో ప్లాన్ చేశాము. అందరూ రికగ్నైజ్ చేయాలని ఇలా బట్టల క్లిప్తో పెట్టాము. అయినో ఇది కొంచెం చైల్డిష్గానే ఉంది, బట్ కొంచెం మెమరీగా ఉంటుంది, కాసేపు నవ్వుకోవచ్చు అన్నట్టు అలా ఆ ఉద్దేశంతో ట్రై చేసామన్నమాట. నైట్ మర్చిపోయిన ఫ్లవర్స్ని ఇట్లా బెడ్షీట్ మీద సెట్ చేసాము. కింద బెడ్షీట్, వెనకాల 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లకి మధ్యలో ఒక దారం కట్టేసి బట్టల క్లిప్తో హ్యాపీ బర్త్డేని ట్యాగ్ చేసాము. కనిపిస్తుంది కదా, ఆ స్పాట్లోనే మేము ఈ అరేంజ్మెంట్ చేసింది. కేక్ను వాళ్ళని తీసుకొని వద్దామని పార్క్ బయటకు వచ్చాము. కేక్ ఏమో బెంటో కేక్ చిన్నది ఆర్డర్ చేసాం. మేము 4 ఉన్నాం కాబట్టి. ట్విస్ట్ ఏంటంటే కేక్ని లోపలికి ఎలో చేయలేదు. ఇంకా ఆప్షన్ లేక బయటే కట్ చేయించాము. కష్టపడి అదంతా సెట్ చేసాం కదా, అవి వేస్ట్ చేయకూడదని చెప్పి మా సాటిస్ఫాక్షన్ కోసం ఈ బొమ్మని కేక్ అని ఇమాజిన్ చేసుకొని కట్ చేసామన్నమాట. ఇది కేక్, రియల్ కేక్ని లోపలికి ఎలో చేయలేదు. సో ఇది కేక్. అరే కట్ చేయండి రా. కేక్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని ఇలా చేసాము. ఇంతకీ ఈ సెటప్ చూసి బర్త్డే గర్ల్ సర్ప్రైజ్ అయ్యారో లేదో. థమ్స్అప్తో చిల్లయ్యి ముచ్చట్లు వేసి పిక్స్ దిగామన్నమాట. మండికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. మెట్రోలో వెళ్ళాం హైదరాబాద్ షెఫ్స్కి. మెనూని బాగా చదివి చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేశాము. ఇంకా మెనూని బాగా చదివి మెయిన్ కోర్స్లో ఫ్రై పీస్ చికెన్ మండి అండ్ గోంగూర చికెన్ మండి ఆర్డర్ చేశాము. తెల్లగడ్డేసి డ్రమ్ స్టిక్స్ని ఇలా ప్లేటింగ్ చేశారు. వాళ్ళు సరిగ్గా ప్లేటింగ్ చేయలేదు అని మేమే ఇలా ప్లేటింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మన హైదరాబాద్లో చికెన్ ఫ్రై పీస్ మండి అంటే పెద్ద పీస్ ఫ్రై చేసి ఇస్తారు కదా. అబ్బా, ఇక్కడ అలా ఇవ్వలేదు, కర్రీలాగా ఇచ్చారు. ఎవ్రీ టైం కాకపోయినా అప్పుడప్పుడైనా బిర్యానీ తర్వాత థమ్స్అప్ కావాలన్నమాట. ఈ రెస్టారెంట్లో తెలుగు సాంగ్స్ ప్లే చేశారు. గైస్, తెలుగు సాంగ్స్ పెట్టారు. డిన్నర్ ఫినిష్ అయ్యాక టేబుల్ ఇలా ఉంది. బిల్ ఏమో ఇంత అయింది. ఇంకా బ్యాక్ టు PG. వేరే పార్సిల్ వస్తే ఓపెన్ చేశాను. సరే మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్.